ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి కొన్ని వీడియోలు చేశాము. అదే ఈ రోజు ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం అనేది ఒకటి ఉంది. మరి దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఒక మంచి స్కీమ్ వచ్చిందని చెప్పి అయితే అంటున్నారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకం అంటారు దీన్ని. అంటే కోట్లు కోట్లు దాచిపెట్టడం కాకుండా అవసరమైతే 1000 రూపాయలతో కూడా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని 5 ఏళ్ల పాటు నిర్విరామంగా మనం ఉంచగలిగితే అది డెఫినెట్గా 7.2% చొప్పున చక్రవడ్డీ, అంటే ఒక సంవత్సరంలో మనం డబ్బులు వెనక్కి తీసుకోం కాబట్టి ఆ డబ్బుల మీద మళ్ళీ వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ రావడం వల్ల అది బాగా పెరిగి 5 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరు ప్రారంభించవచ్చు, ఎలా ప్రారంభించవచ్చు అంటే దీన్ని ఇండివిజువల్గా ఎవరైనా ఒకరైనా ప్రారంభించవచ్చు, లేదా ఇద్దరు కలిపి దంపతులు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ కలిపి కూడా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్ల వయసు పైన ఉండే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వాళ్ళు నామినీగా ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి దానికి సంబంధించిన మేజర్ కారు కాబట్టి ఒకరు సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చనిపోయినా లేకపోతే వాళ్ళు దాన్ని తీసుకోలేని పరిస్థితి లోపల నామినీ ఎవరికి అది చెందాల్సి ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఏమిటంటే 1000 రూపాయల నుంచి ఖాతా ప్రారంభించవచ్చు. 15 లక్షల దాకా ఇద్దరు జాయింట్ అకౌంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది సపోజ్ 9 lakhs రూపీస్ ఒకవేళ దాంట్లో జమ చేసినట్టయితే అది 5 ఏళ్ల లోపల 13 లక్షలు అవుతుంది. అంటే సుమారుగా 4 లక్షల రూపాయలు పెరుగుతుంది. ఇది మరి చాలా మంచి పెరుగుదలే. మామూలుగా బ్యాంకుల్లో ఇస్తే కూడా మనకి ఇంత డబ్బు రాదు. 5 ఏళ్లలో 9 లక్షలకి 4 లక్షలు వచ్చినట్టే సుమారుగా సగం డబ్బులు వెనక్కి వచ్చినట్టే లెక్క. 13 లక్షలు. కాబట్టి ఇది ఒక మంచి స్కీమ్. ముఖ్యంగా పల్లెటూరులో కూడా పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. ఏ ఊర్లోకైనా వెళితే ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఆ ఊళ్ళో ఉంటాయి, ఒకవేళ అయితే చిన్న ఊరైతే పక్క ఊళ్ళో ఉంటాయి. అంటే దూరం రావాల్సిన అవసరం లేదు. తర్వాత 1000 రూపాయలతో కూడా ఖాతా ప్రారంభించడానికి అవకాశం ఉంది. మనం పెద్ద మొత్తంలో పెట్టుకుంటే ఎక్కువ మొత్తంలో మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని 5 ఏళ్ల పాటు మనం ఉంచాలి. ఒకవేళ 5 ఏళ్ల లోపల మనకు ఇది అవసరం ఉంటే ఏదైనా డబ్బులు దీన్ని గిరివి పెట్టడం అంటారు. అంటే దీన్ని ఒక దాంట్లో ఎందులో అయినా పెట్టేసి దానికి సంబంధించింది పోస్ట్ ఆఫీస్లోనే ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో దీన్ని మనం మార్టిగేజ్ పెట్టడం అంటారు. దీన్ని చూపించి మాకు ఈ స్కీమ్ ఉంది, ఒకవేళ నేను డబ్బు కట్టకపోతే ఈ స్కీమ్లోంచి మీరు డబ్బు తీసుకోవచ్చు, నాకు ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మెచ్యూరిటీ పూర్తయితే ఇంత డబ్బు వస్తుంది, ఇంత వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నాకు కొంత డబ్బు అవసరం ఉందని కొంత డబ్బు దాంట్లోంచి మనం వడ్డీకి తీసుకోవడానికి అవకాశం. నామమాత్రపు వడ్డీ, అంటే బయట కట్టాల్సినంత వడ్డీ కాకుండా తక్కువ వడ్డీలో వస్తుంది. మనకు తక్కువ వడ్డీలో తీసుకొని దాన్ని ఉపయోగించుకొని ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే ఈ స్కీమ్ డిస్టర్బ్ కాకుండా ఇది 4 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తి కాగానే మన డబ్బు మనకు వస్తుంది. అంటే ఒకవేళ మధ్యలో ఏదైనా అవసరం ఉన్నా కూడా ఈ డబ్బును మనం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం కూడా పోస్ట్ ఆఫీసులోనే ఇంకొక మార్గాన్ని చూపించారు. ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద నడుస్తాయి, ప్రైవేట్ సంస్థ కాదు ఇది. అంటే ఒక రూల ఈ డబ్బు ఎక్కడైనా 1 రూపాయి కూడా పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాడు ఉంచుతాడో ముస్తాడో తెలియదు. ఒక్కోసారి 10 రూపాయలు వడ్డీ అంటాడు, 25 రూపాయలు వడ్డీ అంటారు. రకరకాలుగా మనల్ని ఆశ పెట్టే ప్రయత్నం చేస్తారు. డబ్బు కట్టిన తర్వాత వాడు మొత్తం లేపుకొని వెళ్ళిపోయేట్లు పరిస్థితి ఉంటుంది. రోజు చూస్తుంటాం. ఇక్కడ ఇది మూసేశారు, ఈ ఆఫీస్, అక్కడ ఆ ఆఫీస్ మూసేశారు, ఇక్కడ ఈ చిట్టీలు మూసేశారు, అక్కడ వాడలా మోసం చేశాడు, వీడు ఇలా మోసం చేశాడు. మోసం ఎవరో చేయడం కాదు, నువ్వే మోసపోవడానికి సిద్ధపడి వెళ్తున్నావు. వాడు ఏదో నామమాత్రమే 1 రూపాయో 2 రూపాయల వడ్డీ అంటే కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయల వడ్డీ, 25 రూపాయల వడ్డీ, 100 రూపాయల వడ్డీ ఇస్తానంటే వాడికి ఎట్లా వస్తుంది, నీకు ఎలా ఇస్తాడు? అంటే నమ్మడమే నువ్వు అత్యాశ పడుతున్నావు. నీ అత్యాశకి తగిన శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరో నిన్ను మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అత్యాశకు నీకు ఉంది అని తెలుసుకొని వాడు నీకు తగ్గట్టుగా ఇంత ఇస్తానని చెప్పి నువ్వు మోసం పెడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకోవటం ఏంటంటే ఇంతకన్నా ఎక్కువ రాదు, రూపాయి నుంచి 2 రూపాయల కన్నా ఎక్కువగా అసలు వడ్డీ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఆ లోపల ఉండే వడ్డీ అయితే ఎవరైనా ఆశించడానికి ఆస్కారం ఉంది. అంతకన్నా వడ్డీ ఇస్తానని ఎవరైనా చెప్పాడంటే నిన్ను మోసం చేస్తాడు. తప్పనిసరిగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడు తీసుకెళ్ళిపోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నీకు అదనంగా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఎక్కడో నమ్మకం లేని చోట
మన డబ్బంతా పెట్టి ఏ క్షణంలో వాడు వేసుకొని పోతాడో ఏమైపోతాడో తెలియనటువంటి బిక్కుబిక్కుమంటూ బతుకుతుండే కన్నా ఒక చక్కటి స్కీము దీంట్లో ఏంటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ వస్తుంది. అంటే మన డబ్బు ఇంత పెరిగితే 4 లక్షలు మనకు పెరిగింది కదా, దీని మీద మనకు వడ్డీ పడుతుందని మనకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ కూడా ఉంది దీంట్లో. కాబట్టి ఒకవైపున ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా అది కూడా మనకు మిగులు పట్టే కదా. మనం బయట ఎక్కడైనా వేసుకుంటే డబ్బు వచ్చినా కూడా ఆ అదనంగా వచ్చిన డబ్బు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు వస్తుంది. అసలు కన్నా మనకు దాదాపుగా 50%, దాదాపుగా 45%, 50% మధ్య ఎక్కువ డబ్బు వస్తుంది. 9 లక్షలకి 13 లక్షలు అంటే 4 లక్షలు పెరుగుతుంది. 4.5 లక్షలు అయితే డబుల్ అయినట్లు లెక్క వాస్తవంగా. 9కి సగం 4.5 లక్షలు అంటే 13 లక్షలు వస్తుంది. ఇంకో 50,000 తక్కువ అంటే 45% సుమారుగా పెరిగినట్టు లెక్క అవుతుంది. ప్లస్ దాంతో పాటుగా రాయితీ కూడా వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా వస్తుంది. అది ఇది అంతా కలుపుకుంటే సుమారుగా మనకు మరి సగానికన్నా ఎక్కువ వచ్చినట్టు 50% కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినట్టుగా అవుతుంది. ఇంత మొత్తంలో ఆదాయం వస్తుంది కాబట్టి. రెండోది 100% భద్రత ఉంది. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం సంబంధించినటువంటిది కాబట్టి ఇది పోస్ట్ ఆఫీసులు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నాయి కాబట్టి మన డబ్బు మనకు 100% ఎక్కడ కూడా పోకుండా డబ్బు వస్తుంది, తగినటువంటి వడ్డీ వస్తుంది, దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ వస్తుంది. మరి ఇన్ని రకాలుగా భద్రత కలిగినటువంటి ఒక చక్కటి స్కీమ్ని ప్రజలు ఉపయోగించుకొని ప్రభుత్వానికి కూడా దీని వల్ల లాభం వస్తుంది. ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. 5 ఏళ్ల పాటు ఈ డబ్బు పోస్ట్ ఆఫీసులోనే ఉంటుంది కాబట్టి 5 ఏళ్ల డిస్టర్బ్ కాదు కాబట్టి ఈ డబ్బుని ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన బిడ్లలో దీన్ని పెడతారు. గవర్నమెంట్ బిడ్స్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం మనకు వంతెనలు కడతారు, ప్రభుత్వ పరిశ్రమలు వస్తాయి, రోడ్లు వస్తాయి, రకరకాల లాభాలు కలుగుతాయి. అంటే దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నీ డబ్బు నీకు ఉపయోగపడటమే కాదు, నీ డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనులలో కూడా నువ్వు పాల్గొనాలని సంతృప్తి కలుగుతుంది. ఇన్ని రకాలుగా లాభం వచ్చేటువంటి స్కీమ్ని అందరూ కూడా తప్పనిసరిగా ఆచరించే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా పల్లెటూరులో ఉండేవాళ్ళు, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, పోస్ట్ ఆఫీసుల దగ్గరగా ఉండేవాళ్ళు ఈ పథకాన్ని వెంటనే ఉపయోగించుకోవాలని మనం వారికి సూచన చేస్తున్నాం. థ్యాంక్ యూ.